హాయ్ అండి, నమస్తే. ఇవాళ మన రెసిపీ ఏంటి అంటే పాతకాలం పద్ధతిలో గోంగూర పప్పు రెసిపీ చూపించబోతున్నాను. ఇంకా ఆలస్యం చేయకుండా రెసిపీలోకి వెళ్ళిపోదాం పదండి. ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని ప్యాన్ కాస్త హీట్ అయిన తర్వాత కందిపప్పు అయితే వేసుకోవాలి. నేను ఇక్కడ 1/2 kg వరకు తీసుకుంటున్నానండి కందిపప్పుని. కందిపప్పు వేసుకున్న తర్వాత మంటని మీడియం ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకొని కలర్ మారేంత వరకు డ్రై రోస్ట్ చేసుకోవాలండి. కందిపప్పు మనం వేపుతున్నప్పుడు మంచి సువాసన అనేది వస్తుంది, అంతవరకు రోస్ట్ చేసుకుంటే సరిపోతుంది. ఆ తర్వాత ఇందులోకి వాటర్ అనేది పోసుకొని శుభ్రంగా కడిగి తీసుకొని ఆ వాటర్ని వంపేసేసి మళ్ళీ ఫ్రెష్ వాటర్ యాడ్ చేసుకొని ఇంకో గిన్నె తీసుకొని అందులో కొన్ని వాటర్ అయితే ఉండాలి. ఇక్కడ నేను చూపిస్తున్నాను కదా, ఈ విధంగా అయితే గాలించుకొని వాటర్ని గిన్నెలోకి అయితే పప్పుని అయితే వేసుకోవాలి. ఇలా వేసుకోవడం వల్ల కందిపప్పులు ఏమైనా రాళ్ళు డస్ట్ అనేది సన్నమట్టి ఏమైనా ఉన్నా కూడా అడుక్కి వెళ్ళిపోయి మనకి పప్పు మాత్రం పైకి తేలుతుందనమాట. పాతకాలం రోజుల్లో కందిపప్పు అయినా పెసరపప్పు అయినా ఎలాంటి పప్పులైనా కూడా బియ్యమైనా కూడా ఈ విధంగా గాలించుకొని వండుకునే వాళ్ళండి. మీ అందరికీ ఇంకొకసారి తెలియజేయడం కోసం ఆ ప్రాసెస్ చూపిస్తున్నాను. నేను మా ఇంట్లో రెగ్యులర్గా గాలించిన తర్వాతే పప్పు అయినా బియ్యమైనా పెడతాను. నేను ఇక్కడ కడాయిలో వండుదాం అనుకున్నానండి, అందుకని గిన్నెలో ఉన్న పప్పు వాటర్ కూడా కడాయిలోకి అయితే పోసేసుకొని పప్పునైతే ఉడికించుకున్నాను. పప్పు ఇక్కడ చూస్తున్నారు కదా, ఈ విధంగా కాస్త నలిగితే సరిపోతుందండి. పప్పు మరీ మెత్తగా ఉడకాల్సిన అవసరం లేదు. పప్పు కాస్త నలిగిన తర్వాత 2 లేదా 3 టమాటాలు అయితే సన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకొని టేస్ట్కి సరిపడా ఉప్పు అయితే వేసుకొని కారం 1 స్పూన్నర అయితే తీసుకోండి, కరెక్ట్గా సరిపోతుంది. పప్పులో ఎప్పుడైనా కారం అనేది తక్కువే పడుతుందండి. కారం కూడా వేసుకున్న తర్వాత ఈ విధంగా చక్కగా అంతా మిక్స్ అయ్యేలాగా ఒకసారి కలుపుకొని పప్పుని టమాటాలని ఇంకొంచెం ఉడికించుకోవాలండి. కాసేపటికి టమాటాలు పప్పు అనేది చక్కగా ఉడికిపోయి మనకి ఇక్కడ ఈ విధంగా పప్పు అనేది ప్రిపేర్ అవుతుంది. ఇప్పుడు ఈ పప్పుకి మనము గోంగూర యాడ్ చేస్తూ నెక్స్ట్ ఇంకొక ప్రిపరేషన్ ఉంటుంది, అది కూడా చూసేద్దాం పదండి. స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని ప్యాన్ హీట్ అయిన తర్వాత ఒక 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ అయితే పోసుకోండి. పప్పులోకి ఆయిల్ అనేది ఎక్కువ అవసరం లేదు. ఆయిల్ అనేది కాస్త కాగిన తర్వాత ఒక 1 టేబుల్ స్పూన్ వరకు జీలకర్ర అయితే వేసుకోవాలి. జీలకర్ర వేసుకున్న తర్వాత ఒక 1 టేబుల్ స్పూన్ పచ్చి శనగపప్పు, అలానే ఒక 1 టేబుల్ స్పూన్ మినప్పప్పు, అలానే ఒక 1 టేబుల్ స్పూన్ ఆవాలు అయితే వేసుకోవాలండి. ఆవాలు వేసుకున్న తర్వాత 1 లేదా 2 ఎండుమిర్చి, 1 లేదా 2 పచ్చిమిర్చి అయితే వేసుకోవాలి. అలానే 4-5 వెల్లుల్లి రెబ్బలు, కరివేపాకు కూడా వేసుకోవాలండి. ఈ కర్రీ రోటీలోకైనా పూరీలోకైనా రైస్లోకైనా చాలా బాగుంటుంది. ఇప్పుడంటే డైరెక్ట్గా నార్మల్గా కుక్ చేసేస్తున్నాం, వేపట్లేదు చాలామంది పప్పుని. పాతకాలంలో అయితే ఖచ్చితంగా కొన్ని ప్రాంతాల్లో పప్పు వేపిన తర్వాతే వండేవాళ్ళు అనమాట. ఇది తెలంగాణ స్టైల్లో చూపిస్తున్నాను ఈ రెసిపీని నేను. ఇప్పుడు మనం శుభ్రంగా కడిగి తీసుకుని గోంగూర వేసుకోవాలి. గోంగూరలో డస్ట్ ఎక్కువ ఉంటుంది కాబట్టి ఒక 2-3 సార్లు వాటర్లో కడిగి తీసుకొని 1/2 టేబుల్ స్పూన్ వరకు అయితే పసుపు అయితే వేసుకోవాలండి. ఆ తర్వాత గోంగూర మెల్ట్ అయ్యేదాకా కుక్ చేయాలి. ఏమంత టైం పట్టదు, త్వరగానే మెల్ట్ అయిపోతుంది గోంగూర. ఇక్కడ చూస్తున్నారు కదా, గోంగూర త్వరగానే ఉడికిపోతుంది. గోంగూర ఆయిల్లో ఫ్రై చేసుకున్న తర్వాత మనం ముందుగా ఉడికించి పెట్టుకున్న కందిపప్పు ఉంది కదా, కందిపప్పుని ఇందులోకి వేసుకొని ఒకసారి అంతా మిక్సీలా కలిపి మంట లో ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకొని ఒక 10 నిమిషాల వరకు అయితే మూత పెట్టేసి ఉడకనివ్వాలండి. ఆ తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని దింపేయడమేనండి. ఇంతేనండి, చాలా సింపుల్ అండ్ టేస్టీగా పాతకాలం పద్ధతిలో గోంగూర పప్పు రెసిపీ చూసాం కదా. మరి మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. ఇలాంటి మరెన్నో హెల్దీ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం మామ్స్ కిచెన్ రెసిపీస్ ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి.